ఈరోజు వాక్యం యొక్క టైటిల్ ఏంటంటే తప్పించుకోవడం చాదగనితనం కాదు. చెప్పండి. తప్పించుకోవడం అనేది ఎప్పుడు జరిగింది? మనకు నచ్చని కార్యక్రమాలలో, మనం చేయలేని పనుల్లో, నా వల్ల కాదు బాబోయ్ అనుకునే పనుల్లో మనల్ని ఎవరైనా నిమగ్నం చేయాలి అని ఆ పనిలో పెట్టాలని ప్రయత్నం చేస్తే మనం ఏం చేస్తాం? అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాం. కానీ కొన్ని సందర్భాలలో మనం మేలు చేసి, కష్టపడి, పని చేసి, ఉపకారం చేసి కూడా తప్పించుకోలేని పరిస్థితుల్లో ఇరుక్కుపోతాం. మేలు చేసి కూడా తప్పించుకోవలసిన పరిస్థితులు మనకు కొన్నిసార్లు ఎదురవుతాయి. ఉదాహరణకి, ఇంట్లో పెద్దవాళ్ళని చూడటం అంటే అది అంత చిన్న విషయం ఏమి కాదు. చిన్న పిల్లలతో సమానంగా పెద్దవాళ్ళని కూడా చూడాలి. తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు చాలా మంది పిల్లలు తప్పించుకుంటారు. ఎలా తప్పించుకుంటారంటే, నేను ఉద్యోగం చేస్తున్నాను, నేను పని చేస్తున్నాను, నేను ఎలా బతుకుతున్నాను, ఎలా తిరుగుతున్నాను, ఇదిగో నా పరిస్థితి ఎలా ఉంది, నేను ఏం చూడగలను, వాళ్ళకి వీళ్ళకి వాళ్ళకి అని వదిలేసుకుంటా కొన్నిసార్లు తప్పించుకోవడం జరుగుతుంది. అవునా కదా? అలాగే మందిరంలో ఏదైనా కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు, ఇదిగో మనమందరం ఇలా చేద్దాం అనుకున్నప్పుడు తప్పించుకుంటాం. లేదా అందరూ కలిసి తలకు చేవేసి దేవుని పని చేద్దాం అనుకున్నప్పుడు తప్పించుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి తప్పించుకోవడం అనేది ఈ విధానంలో అయితే అది తప్పే. కానీ కొన్నిసార్లు ఉపకారం చేసి కూడా మనం తప్పించుకొని వెళ్ళిపోవలసిన పరిస్థితులు మనకు వస్తుంటాయి. యేసు ప్రభు వారు ఒక కోనేటి దగ్గరికి వెళ్ళారు. ఆ కోనేటి దగ్గర చాలా మంది రోగులు గుంపులుగా పడి ఉన్నారు. ఆ కోనేరుకు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే, ఆ నీళ్ళలో ఎవడు ముందు దిగుతాడో వాడు బాగుపడతాడు. వాడికి ఏ రోగం ఉన్నా బాగుపడిపోతాడు. కాలినోడు దిగితే కాలు బాగైపోద్ది, ఇన్ఫెక్షన్ ఉన్నవాడు దిగితే ఇన్ఫెక్షన్ పోతుంది, హార్ట్ అటాక్ ఉన్నవాడు దిగితే వాడు బతికిపోతాడు. ఇక జ్వరాలతో, రోగాలతో, వ్యాధులతో, పక్షవాతంతో ఏ జబ్బైనా సరే అందులో దిగిన వాడు బాగుపడుతున్నాడు. తర్వాత దిగిన వాడు కాదంట, ముందు దిగిన వాడే బాగుపడుతున్నాడు. దిగినోడు ఎలా బాగుపడితే బాగుండేదని, కానీ ముందు దిగిన వాడే బాగుపడతాడంటే అది కష్టమే కదా. అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఆయా సమయాలలో, ఆయా రోజుల్లో, అంటే రోజుకి ఒకసారి జరగవచ్చు, లేదా వారానికి ఒకసారి జరగవచ్చు, లేదా నెలకి ఒకసారి జరగవచ్చు. ఏం జరుగుతుంది అంటే, అక్కడ దేవదూతలు ఆకాశం నుండి దిగి వచ్చి ఆ కోనేటిలో ఉన్నటువంటి నీళ్లను కదిలించి అటు ఇటు వాళ్ళు వెళ్ళిపోయేవారు. అప్పుడు నీళ్లు కదిలిపోయేవి. దేవదూత వచ్చి నీళ్లను అలజడి చేసినటువంటి సన్నివేశం వాళ్ళకి అర్థమయ్యేది. అర్థమైన వెంటనే ఎవడు ముందుగా దిగిపోతాడో వాడు బాధపడిపోతాడు. అర్థమైందండి? ఎంతమంది రోజులు దిగినా ముందు ఎవడు దిగాడో. ఆ కోనేరు ఈ రోజున దేవుని మందిరానికి సూచనగా ఉంది. కానీ ఈ మందిరము కోనేరు కంటే గొప్పది. ఎందుకంటే కోనేరులో ఎవరు ముందు దిగుతారో వాడు ఒక్కడే బాగుపడతాడు, కానీ మందిరంలో అందరూ బాగుపడతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకడు వెనక రావచ్చు, ఒకడు ముందు రావచ్చు కదా. మీరు అందరూ ఒకే సమయానికి వచ్చారా? ఎంసెట్ ఎగ్జామ్ రాయాలి అంటే, లేదా ఇంకేదైనా ఏపీపీఎస్ లేకపోతే డ్రైవర్ రిక్రూట్మెంట్ ఏదైనా సరే, ఏ జాబ్ లో ఎంట్రన్స్ లో లేకపోతే ఏ ఉద్దేశంతో ఉద్యోగం కోసం మరి ఎగ్జామ్ రాసినా సరే,
ఒక్క సెకండ్ లేట్ అయినా వాళ్ళని గేట్ బయటే ఆపేస్తారు. మిలిటరీ ఉద్యోగాలు కూడా ఉంటాయి. 5 కిలోమీటర్లు పరిగెట్టేస్తారు. ఆ 5 కిలోమీటర్లు పోలీసు ఉద్యోగాల కోసం కానీ మిలిటరీ ఉద్యోగాల కోసం కానీ ప్రయత్నం చేసే వాళ్ళు, పరిగెత్తే వాళ్ళు ఒక్క సెకండ్ ఆలస్యమైన ఉగురుసుకుంటూ అంటే పరిగెట్టలేక కింద మీద పడతా అలసటతో వారు వస్తున్నారు కదా, ఒక్క సెకండే కదా ఆలస్యమైంది అని అక్కడ ఉండే వాళ్ళు కనికరించకుండా ఒక్క సెకండ్ లేట్ అయినా వెనక్కి వెళ్ళేస్తారు. చాలా మంది ఒక సెకండ్ లేట్ అయినందుకు అక్కడ పడి ఏడ్చి దొర్లి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు ఎంత ఏడ్చినా జాలి చూపించరు. ఎందుకంటే ఆ ఒక్కరి మీద జాలి చూపిస్తే ఇంకా చాలా మంది ఉన్నారని. అలాగే మనకు పాస్ మార్క్ ఎంత ఉందో, 35 అయితే 25 అయితే ఎంతైతే ఎంత, దానికంటే ఒక అరమార్కు తగ్గినా చెప్పాలి మనం ఫెయిల్ అయింది. ఒక్క మార్కు తగ్గినా ఫెయిల్ అయింది. ఒక్క సబ్జెక్ట్ పోయినా ఫెయిల్ అయింది. ఇలా లోకంలో కొన్ని కండిషన్లతో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ దేవుడి మందిరంలో ఏ కండిషన్ లేవు. 5వ వచనం 6వ వచనం చదువుదాం. అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండేను. యేసు వాడు పడి ఉన్నట చూచి, వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో పడి ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడుగగా, ఆ రోగి ఇస్తున్న జవాబు, అయ్యా, నేను కదిలింపబడినప్పుడు నన్ను కోటిలోనికి దించుటకు నాకు ఎవడును లేడు కనుక నేను వచ్చినంతలో ఎవడో ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. వినరా, నేను దిగాలి అని అనుకుంటున్నాను, బాగుపడాలని అనుకుంటున్నాను, నేను ప్రయత్నం చేస్తున్నాను, కానీ నాకంటే ముందు ఎవడో ఒకడు అందులో పడిపోతున్నాడు, వాడు బాగుపడిపోతున్నాడు. నేను పక్షవాతంతో ఉన్నాను, నేను లేచి అందులో దిగేలోపు ఎవరో ఒకరు వెళ్ళి బాగుపడి వెళ్ళిపోతున్నాను. నేను మాత్రం ఇలాగే ఉండిపోయాను. 1-2 నెలలు, సంవత్సరాలు కాదు, 38 సంవత్సరాలు. అంటే 2 సంవత్సరాల తక్కువ చెప్పాలి, 40 సంవత్సరాలు ఉండి ఆయన అక్కడే పడి ఉన్నాడు. ఎంత విచారం ఉంది. ఎప్పుడైనా మీలో స్వస్థత లేక, ఆరోగ్యం లేక 40 సంవత్సరాలు ఎదురు చూశారా దేవుడి మందిరంలో? 40 రోజులు ఎదురు చూశారా? చెప్పండి. 40 గంటలైనా ఎదురు చూస్తామా? లేదు. మనకంత ఓర్పు లేదు, మనకంత సహనం లేదు. మనకు వెంటనే అన్నీ జరిగిపోవాలి, అడిగిన వెంటనే అన్నీ అయిపోవాలని మనం ఆశపడతాం. కానీ ఇతనికి ఉన్న పేషెన్స్, ఓర్పు, సహనం ఎంత గొప్పదో చూడండి. అక్కడే ఉన్నాడు. అతని ఓర్పు, సహనాన్ని దేవుడు చూచాడు. ఎవరు అతనికి సహాయం చేయలేదంట. అవును, ఈ సమకాలీన ఈ సమాజంలో ఎవరు ఎవరికి సహాయం చేయరు, ఎవరు ఎవరిని పట్టించుకోరు. ఎవరి బతుకును వాళ్ళు చూసుకుంటారు, ఎవరి కుటుంబాన్ని వాళ్ళు చూసుకుంటారు. ఒకసారి మీరు వెళ్ళి రోడ్డు మీద నిలబడండి, ఎవరైనా మిమ్మల్ని పలకరిస్తారేమో. కొన్ని గంటలు, కొన్ని రోజులు అక్కడ నిలబడి ఉండండి, పలకరిస్తారు ఎవరన్నా? ఎవరు? బాబు, ఎందుకు నుంచున్నావు నాయన ఇక్కడ? ఏమ్మా, ఏమైంది నీకు? ఎందుకు రోడ్డు మీద పడి నుంచున్నావు? ఏ కష్టం వచ్చింది అని నిన్ను పలకరించే దిక్కే లేదు. ఎవరు నిన్ను పలకరిస్తారు? పోనీ మనుషులు లేరా? చుట్టూ సమాజం లేదా? ఉంది. కోట్ల మంది నీ కళ్ళ ముందే వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఆగి నీకు వచ్చిన కష్టం గురించి, నీకు వచ్చిన ఇబ్బందులు బట్టి నిన్ను పలకరించి పరామర్శించే నాదుడే భూమి మీద లేడు, కరువైపోయాడు. అయితే అలా ఎవ్వరు పట్టించుకోకపోయినా నువ్వు చింతించాల్సిన అవసరం లేదు, నువ్వు దుఃఖపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిన్ను సృష్టించిన వాడు నీకు అండగా ఉన్నాడు.
నిన్ను సృష్టించిన వాడు, నువ్వేం చేస్తున్నావో, నువ్వు ఎలా ఉన్నావో అని ఆయన అనుక్షణము గ్రంథం 1వ అధ్యాయంలో ఆయన చెప్తూ ఉన్నది. ఆయన యొక్క వాక్యం ఏంటంటే, ఆకాశం నుండి ఆయన ప్రతి మనిషిని పరిశీలించుచున్నాడు. అవును, దేవుడు నిన్ను పరిశీలిస్తున్నాడు. ఎన్ని రోజుల నుంచి బాధపడుతున్నావో, ఎన్ని సంవత్సరాల నుంచి ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావో, ఎన్ని నెలల నుండి నా వ్యాధిలో కూలిపోయి ఉన్నావో, అప్పుల్లో కూలిపోయి ఉన్నావో, ఆ దిగులుతో బ్రతుకుతూ ఉన్నావో, అది ఎవరు చూస్తున్నారమ్మా? చెప్పాలి. నోరు తెరవాలి కాస్త. ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. అవును, దేవుడు చూస్తున్నాడు. ఈ 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న వ్యక్తిని ఎవరు చూడలేదంటారా? అరే, సంవత్సరం నుంచి ఇక్కడే ఉన్నాం, అరే 20 సంవత్సరాలు అయిపోయింది, అరే 30 సంవత్సరాలు అయిపోయింది, అరే 38 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా ఇక్కడే ఉన్నావేంటి అని ఎవరైనా పలకరించాడా? చెప్పండి, చెప్పండి, చెప్పండి. పలకరించిన ప్రయోజనం ఏమైనా ఉందా? ఎవరిని ఏమైనా చేయగలరా? కాబట్టే ఎవరు పలకరించరు. ఎక్కడ పలకరిస్తే ఆ పరిస్థితి నాకు అంటుకుంటుందో అని భయపడి అందరూ అన్ని అలా వదిలేశారు. తను నిర్మించిన వాడు, తనను సృష్టించిన వాడు, ఆయన కూడా అలాగే వదిలేస్తే అతను అక్కడే మట్టిలో కలిసిపోయేవాడు. అది ఆయనకి ఇష్టం లేదు. అందుకే ఆ వ్యక్తి కోసమే యేసయ్య నడుచుకుంటూ ఆ వ్యక్తి దగ్గరికి వచ్చాడు. వచ్చి అతనితో మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వెందుకు బాగుపడలేదు? బాగుపడాలని కోరిక నీకు ఉందా? కోరిక ఉన్నా నువ్వు బాగుపడలేదా? ఏమైంది నీకు? యేసయ్య ఇలా అడుగుతూ ఉన్నప్పుడు అతను అంటున్న జవాబు ఏంటంటే, నేను ప్రయత్నం చేశాను నాయన, ఎన్నిసార్లు ప్రయత్నం చేశాను, లేచి వెళ్ళేలోపే ఎవడో ఒకడు దాంట్లో పడిపోయి వాడు బాగుపడి వెళ్ళిపోతున్నాడు, నేను మాత్రం ఆలస్యం అయిపోయి వెనక్కి వచ్చేస్తాను. కొంచెం ఆరోగ్యం కలిగిన వాళ్ళు ఎవరైనా, నేను దిక్కుతాను రా, నేను సహాయం చేస్తాను రా, దేవతలు వచ్చిన వెంటనే నేను నిన్ను దిక్కుతాను అని అతని కోసం బాధ్యత తీసుకున్న వాళ్ళు ఎవ్వరు. అందుకే యేసయ్య అంటున్నాడు, నేను ఎవరు తెచ్చాల్సిన అవసరం లేదు, నీకు విశ్వాసం ఉంచుకో, నువ్వు లేచి నీ బరువు నువ్వే ఎత్తుకొని నీ దారిన వెళ్ళిపో. అంతవరకు అతనితో అలా మాట్లాడిన వాళ్ళు ఎవరు లేకపోవడంతో, యేసయ్య అతనితో మాట్లాడడంతో అతనికి ఏంటో తెలియని ప్రేమ, ఆప్యాయత, అనురాగం, విశ్వాసం కలిగి వెంటనే లేవడానికి ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలోనే, మొదటి ప్రయత్నంలోనే తాను తన చేతులు స్వస్థత పొంది, కాళ్ళు స్వస్థత పొంది లేచి నడిచాడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. లేచి నడిచాడు. తన బరువును తాను ఎత్తుకున్నాడు, తన నెత్తి మీద పెట్టుకున్నాడు. తాను అందరిలో ఆ బరువును ఎత్తుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇక్కడ మనం ఆలోచించాలి, యేసయ్య కూడా బరువును ఎత్తుకుని వెళ్ళమన్నాడా, ఉద్దేశం వెళ్ళమన్నాడా? యాక్చువల్ గా హాస్పిటల్లో మనం ఉన్న మంచం, మనం వాడిన దుప్పట్లు, మనం వాడిన వస్తువులు ఉద్దేశం వస్తామా, వెనకాల తెచ్చుకుంటామా? తెచ్చేసుకుంటారా? తెచ్చేసుకుంటారా? సరే, ఒకవేళ విలువైన వస్తువులు అయితే తెచ్చేసుకోండి, కానీ అడిగైన వస్తువులు కూడా తెచ్చుకుంటారా? మాక్సిమం పాడైపోయే వస్తువులు వెనకాల తీసుకెళ్ళాలి, మళ్ళీ అక్కడ పడేసి వచ్చేయాలి. ఎందుకు ఆ దరిద్రం అంత మళ్ళీ వెనకాల? కొత్త దుప్పట్లు అదే హాస్పిటల్లో అందరు చూస్తారు, పక్కన వాళ్ళు చూస్తారు, కొత్త దీంట్లో కొత్త దుప్పట్లు అన్ని పట్టుకెళ్ళి అక్కడ అందరికి చూపించుకోవాలని పట్టుకెళ్తారా? అలా పట్టుకెళ్ళకండి. పాడైపోయిన వస్తువులు, పాడైపోయిన దీంట్లో కానీ, పాడైపోయిన దుప్పట్లు కానీ తీసుకెళ్ళడం, అక్కడ పడైపోయిన తర్వాత మనం డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఆ దరిద్రం అక్కడే వదిలేసేసి వచ్చేసేది. ఎందుకంటే హాస్పిటల్లో ఎన్నో క్రిములు ఉంటాయి, ఎన్నో వైరస్లు ఉంటాయి, ఎంతో అసభ్యకరమైన స్థలం అది, అవునా కదా? దాన్ని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి ఆ క్రిములు, ఆ వైరస్లు, ఆ చెత్త చెదరం అంతా మళ్ళీ ఇంట్లో వాళ్ళకి అందరికి ఎందుకు కనిపించడం? ఇక్కడ నుంచి ఎవరు తెచ్చుకోకండి. తీసుకెళ్ళేటప్పుడు పాడైనవి తీసుకెళ్ళండి, చిక్కుపోయినవి
చిరిగిపోయినవి, చిక్కిపోయినవి, పాడైపోయిన వస్తువులు తీసుకెళ్ళండి, వాటిని వాడుకుని వదిలేసేసి వచ్చేసేయండి. సరేనా? మాస్టర్ గారండి మీరంటే ధనవంతులు, మీరు అలా చేస్తారు, మరి మేము అలా చేయలేమండి, మేము ఇంటికి తెచ్చుకొని మళ్ళీ ఉతికేసుకుంటామని అంటారా? కొంతమంది కోరుకుపోయేదాన్ని గొడవ దాన్ని తెచ్చుకుంటారంట. 1000 రూపాయలతో తగ్గిపోయేదాన్ని 1000 రూపాయలు పెడితే 4 బెడ్షీట్లు వచ్చేస్తాయి కదా. అదే దాని ద్వారా వచ్చే రోగాన్ని పెట్టుకుంటే 10,000 పోతాయి. ఏది బెస్ట్ చెప్పాలి కదా? 1000 రూపాయలే బెస్ట్. ఇప్పుడు అర్థమైందా? కానీ యేసయ్య ఇతనితో ఏమన్నాడు? నువ్వు మోసుకొని వెళ్ళు అన్నాడు. ఎందుకు మోసుకొని వెళ్ళమన్నాడు ఆయన? ఎందుకు మోసుకొని వెళ్ళమన్నాడు ఆయన? ఎందుకు అంటే అది మోసుకొని వెళ్ళే రోజు కాదు, అది విశ్రాంతి దినం. విశ్రాంతి దినాన్ని ఎవరు బరువులు మోయకూడదు. కానీ మీరు చూడండి, విశ్రాంతి దినాన్న పొలంలోకి వెళ్ళిపోయి కట్టెంత మోపులు కదా, బరువైన బస్తాలు, చెప్పండి అవునా కదా, గోళ్ళని పని పాటలు అన్ని నెత్తి మీద పెట్టుకొని సతమతం అవుతూ ఉంటారు. విశ్రాంతి దినాన ఏ పని చేయకూడదు. మనం ఆ రోజున మన కుటుంబముతో, మన ప్రభువుతో, మన సంఘముతో, మన సేవకులతో ఆనందంగా ఒక గంట గడపాలి. 12, 1 గంట లేదా 2 గంటలకు ఆ మందిరం అయిపోతుంది. ఇంటికి వెళ్ళి చక్కగా ఒక్క వారంలో ఒక్క రోజు ఏదైనా తెచ్చుకొని కుటుంబం అంతా కలిసి ఆనందంగా కుటుంబంతో గడపాలి. సంపాదన కావాలి, సంపాదనలోనే మన జీవితము నలిగిపోకూడదు. ఈ భూమి మీద ఒక మనుషుడు అనుభవించేది ఎక్కడ పట్టికలేదు ఏదైనా ఉంది అంటే, ఈ భూమి మీద తన కుటుంబంతో తిన్న మంచి ఆహారము, మంచి పరిస్థితులు, కలిసి జీవించిన ఆనందమే తనకు దక్కుతాయి తప్ప అంతకు మించి చిల్లి గొప్ప వెనకాల పట్టుకుపోలేడు. నీ భారము, అప్పు భారము, బిడల భారము, రోగ భారము ఏదైనా సరే దేవుడి మీద పెట్టేస్తే నువ్వు మాత్రము ఆదివారం దేవుడితో పెట్టు. నీ అప్పులు తీర్చే భారం దేవుడి మీద పెట్టు, నీ బిడల భారం దేవుడి మీద పెట్టు, నీ కుటుంబ భారం దేవుడి మీద పెట్టు. లేదు నేనే మోసుకుంటానంటే అది నీకు భారం, నువ్వు మోయలేవు. దేవుడి మీద పెట్టేస్తే దేవుడు దాన్ని సులువుగా చేసేస్తాడు, దేవుడు దాన్ని తేలిగ్గా చేసేస్తాడు. నువ్వు మోయడం కంటే దేవుడి మీద పెట్టడం చాలా మంచిది అని వాక్యం సెలవిస్తుంది. కానీ అదే విశ్రాంతి దినమున ఏదైతే చేయకూడదో దేవుడు దాన్ని చేయమని చెప్పాడు. ఏం చేయకూడదు? బరువులు మోయకూడదు, ఎక్కువ దూరం నడవకూడదు. ఆ రోజు విశ్రాంతి తీసుకోవాలి, అది విశ్రాంతి దినం. కానీ యేసయ్య ఈ బరువులు ఎత్తుకొని వెళ్ళిపోమన్నాడు. అతను ఎత్తుకొని వెళ్తా ఉన్నాడు. మధ్యలో ఒక ప్రశ్న, మధ్యలో ఒక ఆటంకం, మధ్యలో ఒక శోధన. రైట్ ఆగరా, ఎవరు నువ్వు? విశ్రాంతి దినాన్ని అతిక్రమిస్తున్నావు, విశ్రాంతి దినాన్ని అపవిత్రం చేస్తున్నావు, విశ్రాంతి దినాన్ని చేయకూడనిది చేస్తున్నావు. ఈ రోజు నువ్వు బరువులు ఎత్తుకుని పోయకూడదు కదా, ఈ రోజు నువ్వు పని చేయకూడదు కదా, ఈ రోజు నువ్వు పరుగులు తీయకూడదు కదా, ఈ రోజు నువ్వు ప్రయాణాలు చేయకూడదు కదా, ఈ రోజు నువ్వు దేవుని మందిరాన్ని అట్టి పెట్టుకుని ఉండాలి కదా, ఎందుకు తిరుగుతున్నావు అని అతనిని యూదా మత పెద్దలు, సమాజంలో ఉన్న యాజకులు అడిగారు. అప్పుడు అతను చెప్తున్నాడు, నన్ను స్వస్థపరిచిన వాడు, నేను పక్షవాతముతో 38 సంవత్సరాలు అబద్ధేశ్వరుడు దగ్గర పడి ఉంటే నన్ను స్వస్థపరిచిన ఒక వ్యక్తి, నన్ను బాగు చేసిన ఆయన, నాకు నడకనిచ్చిన ఆయన, ఇది మోసుకొని ఇంటికి వెళ్ళమన్నాడు. ఎవరు నేను బాగు చేసింది? ఎవరు నేను స్వస్థపరిచింది? చూపించే ఆ వ్యక్తిని అంటే అతను వెతికాడు. కానీ యేసయ్య అక్కడ లేడు. యేసయ్య వెళ్ళిపోయాడు, తప్పించుకున్నాడు. అయితే తర్వాత కొద్దిసేపటి తర్వాత యేసయ్య అతని దగ్గరికి వెళ్ళి, ఇదిగో స్వస్థత పొందావు, జాగ్రత్త, మరి ఎక్కువ కీడు తెచ్చుకోకు, జాగ్రత్త అని ప్రభు అతనితో చెప్పారా? చూడండి 11వ వచనం చదువుదాం. ఆయన ఎవడో స్వస్థత పొందిన వానికి తెలియలేదు, ఆ చోటున గుంపు కూడి ఉండేది కనుక యేసు తప్పించుకొని పోయేది. స్వస్థపరిచిన ప్రభు, బాగు చేసిన ప్రభు ఇక్కడ ఎలా వెళ్ళిపోవలసి వచ్చింది? అక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళిపోవలసి వచ్చింది. ఒకసారి నా చూడండి, ఇక్కడ నేనున్నాను, ఇప్పుడు ఒక సేవకుడిని,
నా దగ్గరికి ఏ చచ్చిపోయిన రోగిని తీసుకొచ్చారనుకోండి, ఏ పక్షవాత రోగిని తీసుకుని వచ్చారనుకోండి, నేను అతని కోసం ప్రార్థన చేసి యేసు నామములో స్వస్థపరుస్తానని చెప్పిన వెంటనే అతను పక్షవాతంతో బాగుపడిపోయి లేచి నడిచి చక్కగా ఆరోగ్యంగా ఉన్నాడు అనుకోండి, వెంటనే బాగుపడ్డాడు అనుకోండి, మీరేం చేస్తారు? ఊళ్ళో వాళ్ళు ఏం చేస్తారు చెప్పాలి? అందరూ ఏం చేస్తారు తెలుసా? నాకు దండేసి కదా, కొబ్బరికాయలు కొట్టి, కొత్త బట్టలు పెట్టి, అవి పెట్టి, ఇవి పెట్టి, అవి చేసి, ఇవి చేసి, మా పాస్టర్ గారు మా సంఘం అసలు ఏమనుకున్నారు అసలు, అది ఇది ఇది అది అని చెప్పి వార్త అంతా వెళ్ళిపోతుంది. అవునా? నన్ను ఆకాశానికి ఎత్తేస్తారు. నిజమా కదా? ఈ రోజు ఏ అద్భుతాలు జరగకపోయినా టచ్ అని బతుకున్న వాళ్ళని, బాగున్న వాళ్ళని పడేస్తున్నారు. చాలా మంది నడిచే వాళ్ళని పడేస్తున్నారు. అవునా? నుంచిన వాళ్ళని పడేసేసి ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు లేకుండా చేస్తున్నారు. ఇప్పుడున్న టీవీ పాస్టర్ కదా, యేసయ్య ఎవరినైనా టచ్ అన్నారా? ఆయన అనలేదు. ఆయన ముట్టుకున్న వాళ్ళు, ఆయనని ఎవరైతే టచ్ చేశారో వాళ్ళు బాగుపడ్డారు. ఆయన ఎవరైతే ముట్టాడో వాళ్ళు బాగుపడ్డారు. కానీ టచ్ చేసేవాడు టచ్ అని యేసయ్యని టచ్ చేయలేదు. యేసయ్య ఎవరైనా బాగు చేయాలంటే టచ్ అని చెప్పి బాగు చేయలేదు. మరి ఎన్నిసార్లు టచ్ చేస్తే బాగుపడతారు చెప్పండి? మీ దగ్గరికి ఎవరైనా వచ్చి టచ్ అంటారు, టచ్ అంటారు, దెబ్బకి దయ్యం పారిపోతుంది అక్కడి నుంచి. మీరు ఆలోచించండి. ఒక్క అద్భుతం జరిగితే టీవీలో స్క్రోల్స్ వస్తాయి, అద్భుత కూటాలు, రండి రండి రండి, సోమవారాలు, శనివారాలు, ఆదివారాలు, శుక్రవారాలు, రండి 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 అని జనాలు తెగ పోగేసేస్తారు. ఒక్క అద్భుతం జరిగితే చాలు. ఇప్పుడు నిజంగా అద్భుతం జరిగిన తర్వాత, నిజంగా యేసయ్య బాగు చేసిన తర్వాత యేసయ్యకి వచ్చింది ఘనత, అవమానమా? అవమానమే, ఘనత కాదు. నిజంగా అద్భుతం జరిగిన తర్వాత యేసయ్య ప్రశంసించబడ్డారా, శోధింపబడ్డారా? శోధింపబడ్డారు. నిజంగా దేవుని సేవ చేసే వాళ్ళకు శోధనలు వస్తాయి. ఎందుకంటే సాతానుడు అంత పిచ్చివాడేమి కాదు, అపవాది అంత తెగురుడేమి కాదు. యథార్థంగా, నిజాయితీగా, నిజముగా దేవుని వాక్యానుసారంగా ఎవరైతే దేవుని పరిచయం చేస్తారో వాళ్ళ మీద ఎక్కువ అటాక్ చేస్తా ఉంటాడు, ఎక్కువగా వారిని శోధిస్తూ ఉంటాడు. కాబట్టి యేసయ్య చెప్పారు, నీ పరుగు నువ్వు ఎత్తుకుని. ఆయన ఎత్తుకుని వెళ్తా ఉన్నప్పుడు ఎవరు నిన్ను ఎత్తుకోమన్నాడు అని చెప్తే వాళ్ళు ఎవరికి వెతికాడు కానీ దొరకలేదు. చివరకు యేసు ప్రభు అని చెప్పేశాడు. చూడండి 14 వచ్చిన తర్వాత యేసు దేవాలయంలో వాడిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకున్నట్లు ఇక పాపము చేయకు అని వానితో చెప్పగా, విన్నారా? పాపము చేయొద్దు అన్నాడు. ఏంటా పాపం? యేసయ్య మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఒక పక్షవాతపు రోగిని స్వస్థపరిచాడా? అతనితో ముందే చెప్పేశారు ఏమంటే, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నామని ముందే చెప్పేశారు. ఆ తర్వాత అతనిని స్వస్థపరిచాడు. ఇతని విషయంలో అయితే డిఫరెంట్ గా ఉంది. అంటే ముందే స్వస్థపరిచేశారు, తర్వాత పాపం చేయవద్దని చెప్తున్నారు. హల్లెలూయా. మనకు స్వస్థత పొందిన తర్వాత పాపం చేయకూడదు, స్వస్థతకు ముందు పాపం చేయకూడదు. పాపం అనేది మన జీవితంలో రావడానికి వీలు లేదు దేవుని బిడ్డలాగా. హల్లెలూయా, హల్లెలూయా. యేసే చెప్తూ ఉన్నారు, ఇక పాపం చేయి. అతను చేసిన పాపం ఏంటో మనం చూద్దాం. చూడండి 10వ వచనం చదువుదాం. వారు వెళ్ళి తను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పాను. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. యేసును ఎందుకు హింసించారు? విశ్రాంతి దినమున రోగిని స్వస్థపరిచినందుకు యేసు ప్రభు వారిని హింసించారు. విశ్రాంతి దినము అంటే రోగి బాగుపడవచ్చు కానీ పాడవకూడదు.
విశ్రాంతి దినం అంటే ఇతరులకు సహాయం చేయొచ్చునే కానీ ఇతరుని బాధ పెట్టకూడదు. విశ్రాంతి దినము కదా అని మన గొర్రె పొట్టలో పడిపోతే ఈ రోజు విశ్రాంతి దినము, అది చస్తే చచ్చిందని వదిలేస్తామా? లేదు, దాన్ని మనం బతికించుకోవాలి. ఏ రోజైనా వింటున్నారా, ఏ రోజైనా మంచి పని చేయడానికి అది మంచి ఇది మంచి అని మనం ఎప్పుడు చూడకూడదు. యేసు ప్రభు వారు ఎందుకు ఈ విషయాన్ని ఒక సమస్యగా, ఇష్యూగా లేవనెత్తారు అంటే యేసయ్య విశ్రాంతి దినానికి కూడా దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రోజు గొప్పదా, రోజును చేసిన దేవుడు గొప్పవాడా? సోమవారం చేసింది ఎవరు? మంగళవారం చేసింది ఎవరు? బుధవారం చేసింది ఎవరు? లక్షవారం చేసింది ఎవరు? శుక్రవారం చేసింది ఎవరు? శనివారం చేసింది ఎవరు? ఆదివారం చేసింది ఎవరు? మరి శనివారం తప్పు. మంగళవారం ఈరోజు చేయకూడదు. శుక్రవారం అమ్మో, శనివారం అమ్మో శని అనుకుంటుంది, ఈ రోజు ఇది, ఈ రోజు అది అని మనం ఎందుకు ఆ రోజును చెడ్డగా చూస్తున్నామా? ఈ రోజు ముహూర్తం, ఈ రోజు మంగళవారం కదా, ఈరోజు అమావాస్య కదా, ఈరోజు తద్దినం కదా, ఈరోజు నీ దినం కదా, ఈరోజు పెట్టకూడదు కదా, ఈ గడియ మంచిది కాదు కదా అని అంటున్నారు లేదా? ఎందుకు అంటున్నారు? రోజు నువ్వు చేసావా? చెప్పండి. పోనీ ఆ రోజు నువ్వు ఇంకెవరైనా చేశాడా? నీకు ముహూర్తం పెట్టుకొని చేశాడు ఆ రోజుని? శాస్త్రి గారు పెట్టాక చేశాడు ఆ రోజుని? ఏంటి ఇల్లు ప్లాన్ చేస్తాడు ఎవరైనా? సిద్ధాంతి చేశాడు ఆ రోజుని? ఎవరు చేశారు ఈ రోజుని? దేవుడు మంచి క్రియేటర్. గాడ్ ఈజ్ క్రియేటెడ్ బై ఆల్ డేస్. అన్ని రోజుల్ని దేవుడే చేశాడు. అన్ని రోజులకి ఆయనే దేవుడు. రోజు గొప్పది కాదు, రోజును కలుగు చేసిన యేసయ్య గొప్పవాడు. ఈ విశ్రాంతి దినాన్న నడవకూడదు, తుమ్మకూడదు, తినకూడదు, ఉమ్మకూడదు అనే కండిషన్లు అన్ని పెట్టుకొని ఇదిగో నేను ఉపవాసం ఉంటున్నాను, కనీసం ఉమ్ము కూడా మింగను అంటారు చాలా మంది. ఏం మింగరంట? నిజంగా ఉమ్ము మింగకుండా ఉండటం ఒక రోజు దెబ్బకి చేస్తారు తెలుసా? ఉమ్ము కూడా మింగరంట. ఎవరికి తెలియకుండా అన్ని మింగేస్తారు ఇంట్లోకి. అవునా కదా? బయటేమో కటిక ఉపవాసం ప్రత్యక్ష దైవం. అమ్మో ఈ రోజు నేను నా భర్త కోసం, రేపేమో అబ్బాయి కోసం, ఎల్లుండేమో అమ్మాయి కోసం, యావతలేమో అత్తగారి కోసం, నీకు వారం అంతా ఉపవాసం. అంటే నువ్వు తినేది ఎప్పుడు? అసలు తిని బ్రతికేది ఎప్పుడు కదా? అలా ఉపవాసం ఉండే వాళ్ళని చూస్తేనేమో వాళ్ళు ఇలా ఉంటారు, కానీ ఎప్పుడు చూసినా మాత్రం ఉపవాసం. ఈ వాక్యం ద్వారా ఈ రోజు మనం నేర్చుకునేది ఏంటంటే రోజు గొప్పది కాదు, సమయం గొప్పది కాదు, గడియ గొప్పది కాదు, వాటన్నింటినీ కలుగు చేసిన. కాబట్టి విశ్రాంతి దినాన్న నీ బరువును మోసుకుని వెళ్ళు అన్నాడు ప్రభు. అక్కడ సమస్య ఎదురైంది. ఆ సమస్యలో యేసు ప్రభు వారు అక్కడ ఇష్యూ చేయకుండా తప్పించుకొని వెళ్ళిపోయాడు. మనం కూడా మేలు చేసిన తర్వాత, ఉపకారం చేసిన తర్వాత కొన్నిసార్లు శోధనలు వస్తాయి. ఈ పని ఎందుకు చేశావు? మనం మంచి పని చేస్తావు. ఆయన ఎందుకు చేస్తావు? ఉపకారమే చేస్తావు. ఆయన ఎందుకు చేస్తావు? నీ పని ఏంటి? నేను చేసుకుంటానుగా అని మూర్ఖంగా మాట్లాడేవారు లేరా? చెప్పండి. అసలు నీ పని ఏంటి? ఇల్లు తగలబడిపోతుంది అనుకోండి, ఆ ఇంటిని ఆర్పాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? ఆ ఇంట్లోనికే ఉందా? చూసిన వాళ్ళకి ఉందా? అందరికీ ఉంది కదా. ఎవరు నేను బకెట్ నీళ్ళు పోసారు పెట్టుకోండి, ఆ ఇంటి వాడు వచ్చేసేసి అసలు నా ఇంటి మీద నీళ్ళు ఎందుకు పోసావు, నా ఇల్లు దగ్గర పడిపోతే నీకు ఎందుకు, నేను ఆదుకుంటాను అని అన్నాడు అనుకోండి, అది దాన్ని మూర్ఖుడు అన్నారా? ఏమన్నా మూర్ఖుడే కదా, అంతే. కాబట్టి ఈ రోజున మూర్ఖపు జనాంగం మధ్యలో మనం ఉన్నాం. నీ క్షేమాన్ని వారు కోరరు, నీ ఆరోగ్యాన్ని వారు కోరరు, నీ అభివృద్ధిని వారు కోరరు, నీ క్షేమాభివృద్ధిని వాళ్ళు ఆశించలే. కానీ నువ్వేది చేసినా నేను ప్రశ్నించడానికి లోకం ఉంది.
ప్రశ్నించే లోకం వైపు చూసి భయపడతావా, లేదా యేసయ్య వైపు చూసి భయభక్తులు కలిగి ఆయనను సేవిస్తావా? చెప్పాలి. యేసయ్య వైపు చూసి యేసయ్యకు భయపడి యేసయ్యకు లోబడి నువ్వు యేసయ్యతో బ్రతికినట్లయితే ప్రశ్నించే ఈ సమాజానికి దేవుడు తలగా చేస్తాడు. నువ్వు ఎప్పుడు తోకగా అవ్వవు. దేవుని కృప మనకు తోడై ఉండి దేవుడు మనందరినీ నన్ను ఆశ్రదించి స్వస్థపరిచినగాక. ఆమె మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించు. ప్రభువా, విన్న ఈ వాక్యము ద్వారా నేను నేర్చుకున్న ఈ సంగతులు నా హృదయంలో భద్రపరచు. నీవే నా ప్రభుడు, నీవే నా దేవుడు, నీవే నా రక్షకుడు, నీవే నా ఆశ్రయదుర్గం. సమస్య ఉన్న చోట ఇరుక్కుని ఆపదలో పడి ఇబ్బందుల్లో పడి శోధింపబడక జ్ఞానము కలిగి ఉపాయము కలిగి అపాయం నుండి తప్పించబడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుని సహాయమును మాకు అనుగ్రహించండి తండ్రి. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ ప్రతి పరిస్థితి నుండి విడుదల పొందినట్లుగా నీ కృపను అనుగ్రహించు. నేను స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పి స్వస్థపరచండి తండ్రి. కటాక్షించండి తండ్రి. ప్రతి బిడ్డను బాగు చేయండి. ఈరోజు విశ్రాంతి దినము, ఈరోజు ఆదివారము, విశ్రాంతి దినము శనివారమే కానీ ఇదిగో నా ప్రభు సమాధి నుంచి తిరిగి లేచిన దినం, ఇది నాకు ఆరాధన దినం, పునరుత్థాన దినం. ఈరోజు నేను ఏం పని చేయకూడదు, నా ప్రభుత్వంలో గడపాలి, నా కుటుంబంతో గడపాలి, నేను నా ఫ్యామిలీతో హ్యాపీగా ఉండే రోజు ఈరోజు కూడా నేను బరువులు మోస్తూ నట్టి కొట్టుకొని మోకాళ్ళ నొప్పులతో ఆ నొప్పులతో ఎన్నో సమస్యలతో ఇరుకులో ఇబ్బందుల్లో పడి అపవాదికి చేరువై సమస్యల కొలువులో పడి నశించిపోకుండా ప్రతి ఆదివారం యేసయ్య నీతో బ్రతకడానికి సహాయించు. ఈ రోజు నీ మందిరానికి వచ్చిన ప్రతి తల్లిని, ప్రతి సహోదరుని, ప్రతి సహోదరిని ప్రభుతో జ్ఞాపకం చేసుకుని, రాలేకపోయిన వారు హాస్పిటల్లో ఉన్నారు, కొంతమంది మంచాల పట్టి ఉన్నారు, జ్వరాలతో బాధపడుతూ ఉన్నారు, ఆపరేషన్తో బాధపడుతూ ఉన్నారు, ఎన్నెన్నో సమస్యలు ఉబ్బిలో ఉన్నారు, కొలువులో ఉన్నారు. ప్రభు వారందరినీ స్వస్థపరచండి. ఈ వాక్యం వింటున్న వారు ఎక్కడ ఉన్నా వారు స్వస్థత పొందినట్లు యేసు నామములో వారికి విడుదల ప్రకటిస్తున్నాను. ప్రతి బిడ్డను బాగు చేయండి. నీ మందిరానికి, నీ దగ్గరకు రాలేని వారి దగ్గరికి నువ్వే వెళ్ళావు కదా, నువ్వే వెళ్ళి వారిని పరామర్శించి పలకరించి వారిని బాగు చేస్తావు. ఈరోజు నీ మందిరానికి ఎవరైతే రాలేదో వారి దగ్గరికి యేసయ్యా, యేసయ్యా నీ దూతలను పంపండి, నీ ఆత్మను పంపండి, విశ్వాసాలను పంపండి. అయినా మిమ్మల్ని ప్రార్థన చేసిన వెంటనే ఆలోచించిన వెంటనే ప్రభువా మాకంటే ముందే వారి స్వస్థత పొందినట్టు సహాయం చేయండి. మేము రోజులు కాదు పూజించేది, మేము సమయాన్ని గడియలు కాదు పూజించేది, రోజును గడియలను ప్రతి దాన్ని సృష్టించిన సృష్టికర్తమైన నిన్నే మేము పూజిస్తున్నాం, నిన్నే మేము ఆరాధిస్తున్నాం. అందరూ ఎవరి స్వార్థం వాళ్ళే చూసుకొని ఎవరికి వాళ్ళే ముందు దిగి బాగుపడుతున్నారు తప్ప ఈ 40 సంవత్సరాల వ్యాధిగ్రస్తులు ఎవరు పట్టించుకోలేదు. ఈ రోజున నన్ను పట్టించుకుని నాడు లేడు. ఈ మందిరంలో మోకాలపై పడి ఏడ్చుచూ ఉన్నా ఇదిగో ఎంతో మంది సహోదరులు ప్రభువా వీరిని ఆదుకునే వాళ్ళు లేడు నాయన, వీరి బాధలు వీరి కష్టాలు పలకరించే వాళ్ళు లేడు నాయన, వీటిని పరిశీలించే వాళ్ళు ఎవరు లేరు. నువ్వు తప్ప వేరొక ఆధారం మాకు లేదు ప్రభు, నీవు తప్ప వేరొక గచ్చందరూ మాకు లేదు నాయన. దయచేసి ఈ బిడ్డలందరినీ కటాక్షించి ఈ బిడ్డలందరినీ స్వస్థపరచు, బిడ్డలందరిపై మీ దయ ఉంచండి. ఈ వాక్యం ద్వారా ప్రతి బిడ్డ బలపరచబడినట్లు, ఆశీర్వదింపబడినట్లు, స్వస్థత పొందుకున్నట్లుగా నా ప్రభు ప్రతి దానికంటే గొప్పవాడు. నా ప్రభు నేను లేవలేనప్పుడు నా దగ్గరికి ఆయన వస్తాడు, వచ్చినట్టు లేవనెత్తుతాడు. లోకం వైపుకు పరిస్థితుల వైపు నేను చూడను, నా ప్రభు కొరకు నేను ఎదురు చూస్తాను, నా ప్రభు కృప కొరకు నేను ఎదురు చూస్తాను అని విశ్వాసం, జ్ఞానం, పరిశుద్ధాత్మ నింపుదల మా సంఘులకు అందరికీ దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.
హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందును. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందును. హల్లెలూయా 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 హల్లెలూయా. దిస్ మైక్ ఇస్ పాడండి. హల్లెలూయా ఎల్లప్పుడూ దేవునికి హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఎవరు ప్లేస్ లో ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. పరిశుద్ధాత్మ దేవునికి తండ్రి, ఎంతవరకు ఎంతో ఆనందంగా సంతోషంగా సన్నిధిలో కొంత సమయం గడపడానికి మీరు మాకు ఆరోగ్యం ఇచ్చారు, మా కుటుంబాలు క్షేమం ఇచ్చారు. ఒకవేళ మా ఇంట్లో ఎవరైనా ఇలా హాస్పిటల్లో ఉంటుంటే మేము మీ సన్నిధిలోకి వచ్చి నేను ఆరాధించే పరిస్థితిలో ఉండేవాళ్ళం కాదు నాయన. మమ్మల్ని కాపాడాలి. అయితే మేము చింతిస్తున్నాం, కొంత బాధపడుతూ ఉన్నాం. ఎందుకంటే మా విశ్వాసంలో కొంతమంది రోగులై ఉన్నారు, కొంతమంది బలహీనలై ఉన్నారు, కొంతమంది శోధనలో ఉన్నారు, కొంతమంది హాస్పిటల్లో ఉన్నారు. వారికి బాగు చేయండి, వారికి స్వస్థపరచండి, వారి విడుదల పొందాలి. తొందరగా మందిరానికి రావాలి. క్రిస్మస్ ఆరాధనలు వస్తున్నాయి. ఏంటంటే మేమందరం కలిసి కనపరుచుకోవాలి. ఎవరి ఇంట్లోనూ ఏ కీడు రాకుండా తప్పించండి, ఎవరింట్లో ఏ శోధన రాకుండా తప్పించండి. సంవత్సరం అంతా కాపాడిన దేవుడా, ఈ సంవత్సరం చివరిలో ఎటువంటి కీడు రాకుండా ప్రతి కుటుంబాన్ని కాపాడాలి. ఇప్పటికే బాధలో ఉన్నవాళ్ళు, ఇప్పటికే శోధనలో ఉన్నవాళ్ళు అందరూ విడుదల పొందడానికి సహాయం చేయండి. వీళ్ళందరినీ కాపాడండి, పేరు పేరుని కాపాడండి. దాసుని ప్రయాణం కూడా తోడై ఉండండి. వీళ్ళతో కలిసి ఆరాధించే ప్రభువును అగ్గించడానికి కూడా క్షేమంగా నడిపించినందుకు నీకు నా వందనాలు ప్రభువా. తిరిగి ప్రయాణం కూడా తోడై ఉండండి. విశ్వాసులందరినీ దీవించండి. ఈ వారం అంతా నిబిడలు ఏ పనిలో వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏది చేసినా నీకు కాపుదల వారికి అందరికీ దయచేయండి. ఎవరికి సాతానుడు ఏ రీతిగా శోధించకుండా సాతానుడు శోధన నుండి వీళ్ళందరినీ కాపాడండి నాయన. ఇదిగో నీ కుమార్తె ప్రిస్కిల్లా గారిని స్వస్థపరచండి. అప్పటికి జరగాల్సిన ఆపరేషన్ మంచిగా జరిగి తొందరగా క్షేమంగా ఇంటికి రావడానికి సహాయించు. కుమారుని కాపాడిన దేవ వందనాలు నాయన. అల్లుడిని కాపాడిన తండ్రి, విషసర్పం బారి నుంచి నువ్వు తప్పించినందుకు వందనాలు నాయన. కుమార్తెను స్వస్థపరిచావు, ఈ రోజు నీ సందులో నిలవబెట్టావు తండ్రి. కృతజ్ఞతలు నాయన. హాస్పిటల్లో ఉన్న ప్రిస్కిల్లమ్మ గారిని కూడా స్వస్థపరచండి. వేస్తున్నావు తండ్రి నాయన. కాలు చక్కగా అతకబడి
వాళ్ళ విషయంలో నిలబడడానికి సహాయం చేయండి. ఎంతో ఆర్థిక పరిస్థితులు సతమతమవుతూ ఉన్నా వారి కుటుంబాన్ని, ఎన్నో కుటుంబాలు బాగు చేయండి. అన్న గారిని కూడా స్వస్థపరచండి. మహిమమణి గారిని స్వస్థపరచండి. దేవరమ్మ కుటుంబాన్ని స్వస్థపరచండి. ప్రశాంతుని కూడా స్వస్థపరచండి. ఇంకా ఎవరైతే ఈ రోజు ఊళ్ళో రాలేదో, ఇంకా ఎవరైతే వ్యాధి బాధలతో పోయి ఉన్నారో వారిని బాగు చేయండి. రమణ గారి కుమారుని కూడా స్వస్థపరచండి. తొందరగా వీడు కోలుకోవడానికి విషయాన్ని పొందనాలి. గర్భంలో లేక బాధపడుతున్న ఇబ్బందుల్లో ఉన్న పిల్లలందరినీ దీవించి, గృహాలు లేక బాధపడుతున్న మంచి గృహాలు దయచేయండి. గృహాలు కట్టుకుని ఆ ఇబ్బందుల్లో ఉన్న పిల్లలను కటాక్షించండి. వివాహాలు జరగాల్సిన యవన జీవితాలు వివాహాలు జరిగించండి. ఉద్యోగాలు దీవించండి. ఆ యవనస్తులందరినీ కాపాడండి. ఆ పురుషులందరినీ కాపాడండి. ఆ స్త్రీలందరినీ, పిల్లలందరినీ కాపాడండి. ఆ సంఘ పిల్లలందరినీ దీవించి రక్షించండి. ఈ దాసుని కుటుంబాన్ని కూడా కరుణించి దీవించి, మందిరం చుట్టూ మీకు కాపాడండి. మందిరాన్ని బాగుంచు, ఆశీర్వదించండి. ఘనత, మహిమ, ప్రభావములు నీకే సమర్పించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మనవులన్నీ అడుగుపెట్టుకుని మేము పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, ఆయన అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు, ఆయన పంపిన పరిశుద్ధాత్మను సమాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువుల పరివర్తన మనకందరికీ ప్రభు కృప తోడై ఉండగాక. ఆమేన్. ఆయన నాకు ఆయన ఆయన ప్రేమ కృపల నుండి నేను తొలగి పోయేప్పుడు ఆయన నాకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏక దేవుని సన్నిధి నిత్యము మనకు తోడై ఉండుగాక. అందరికీ ఒకసారి మీ పక్క వాళ్ళు తిరిగి వాళ్ళకు వందనాలు చెప్పండి.